హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు సూపర్ డీలక్స్ న్యూ కన్స్ట్రక్షన్ 2 BHK ఫ్లాట్స్ గల అపార్ట్మెంట్ చూపించబోతున్నాను. పదండి ఫ్రెండ్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకి విశాలమైన కార్ పార్కింగ్ బాగుంది కదా, చాలా విశాలంగా. అలాగే మనకి మన అపార్ట్మెంట్కి ఈ ప్లేస్లో మనకి పవర్ జనరేటర్ సదుపాయం కూడా ఇస్తున్నారు. కొత్తది వస్తుంది అనమాట. ఓకే, అలాగే మన అపార్ట్మెంట్కి 4 వైపులా సెట్ బ్యాక్స్ వదిలే కట్టారు మనకి ఈ అపార్ట్మెంటు. చక్కగా గాలి వెలుతురు కావలసినంత వస్తుంది మనకి చక్కగా. పక్క ఫ్లాట్స్కి మన ఫ్లాట్స్కి అంత స్పేస్ వదిలేరనమాట. ఓకేనా ఫ్రెండ్స్, పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ చూసారుగా పార్కింగ్ ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. మన అపార్ట్మెంట్లో ఫ్లోర్కి 2 ఫ్లాట్లు చొప్పున 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ అనమాట. అలాగే మన అపార్ట్మెంట్ మొత్తానికి వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు చక్కగా. ఈ సెటప్ అంతా పైకి వెళ్ళిపోతుంది, పైన ఏర్పాటు చేస్తారు మనకి. అలాగే ఈ ప్లేస్లో మనకి మన వాచ్మెన్కి రూమ్ అలాట్ చేశారు బిల్డర్ గారు. పార్కింగ్ ప్లేస్ అంతా చూసేసాం ఫ్రెండ్స్. మన అపార్ట్మెంట్కి ముందు 33 అడుగుల రోడ్డు ఉంది. అలాగే మన అపార్ట్మెంట్కి అందమైన ఎలివేషన్ కూడా ఉంది చక్కగా. ఎలాగో మనం వస్తాం కదా, అప్పుడు చూద్దరు కానీ మొత్తం. ఓకేనా, ఇప్పుడు మన పైకి వెళ్ళి మన ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. చూడండి, ఒక 4 మెట్లు ఎక్కిన తర్వాత మనకి లిఫ్ట్, మంచి అత్యాధునికమైన లిఫ్ట్ అనమాట. స్టెప్స్ కూడా విశాలంగా ఉన్నాయి చక్కగా, మంచి గ్రానైట్తో ఏర్పాటు చేశారు స్టెప్స్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా, ఒక ఫ్లోర్లో ఫ్లాట్స్ చూద్దాం. చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్లాట్స్కి చూసారా మధ్యలో ఎంత కారిడార్ వదిలేరో. 8 అడుగుల కారిడార్ ప్లేస్ వదిలేరు మనకి చక్కగా ఫ్లాట్కి మధ్యలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్స్ మొత్తం అన్నీ ఈస్ట్ ఫేసే. రైట్ సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉంది, మొత్తం అన్నీ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్స్ అనమాట. చూడండి, మనకి ఫ్లాట్కి ఎంట్రన్స్లో గేట్స్ స్టెయిన్లెస్ స్టీల్తో ఏర్పాటు చేశారు. చూసారా, బాగుంది కదా చక్కగా. ఏమీ పాడవు, ఎన్ని సంవత్సరాలైనా సరే పాడయ్యే పరిస్థితే లేదు. అంత దూరదృష్టితో ఆలోచించారనమాట బిల్డర్ గారు. ఓకే, ఒక్కసారి పైనుంచి చూడండి ఒకసారి. మన అపార్ట్మెంట్కి పక్కనున్న బిల్డింగ్కి చూసారా ఎంత స్పేస్ ఉందో. చక్కగా గాలి వెలుతురు సూపర్గా వస్తాయి మనకి. ఇలాగే ఉండాలి మనకి, గాలి వెలుతురు బాగా వస్తేనే మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఏమంటారు? కరెక్ట్ కదా. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మనం ఒక ఫ్లాట్ చూద్దాము. ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉంటాయి, A to Z. ఓకేనా, పదండి ఫ్రెండ్స్. సింహద్వారం చూసారా, చాలా అందంగా డిజైన్ చేశారు కదా, మంచి టేక్ వుడ్తో సూపర్ ఉంది. అలాగే మనకి చూసారా సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చేశారు. అసలు ఇంకా మనం ఏమీ చేయించుకోవసరలా, చక్కగా లోపల విత్ కబోర్డ్స్తోనే ఫ్లాట్ ఉంది. ఐరన్ గ్రిల్స్ ఇచ్చారు, ఎంట్రన్స్ గేట్ ఇచ్చారు. అలాగే మనం ఒక మాటతో చెప్పాలంటే దేవుడి పటం తీసుకొని కొబ్బరికాయ ఒకటి తీసుకొని ఇంకా మనం గృహప్రవేశానికి రెడీ అయిపోవటమే. అంత బాగా ఏర్పాటు చేసి ఇస్తున్నారనమాట మనకి బిల్డర్ గారు, మంచి స్టాండర్డ్గా. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకే అర్థమైపోతుంది అన్నీ చూసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇటువైపు తిన్నగా వెళితే మనకి కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ ఇచ్చారు మనకి, అంటే వాష్ ఏరియా అనమాట. మన ఇంటికి పని మనుషులు కానీ ఎవరైనా ఉంటే ఇటువైపు నుంచే లోపలికి వచ్చి కిచెన్లో పని చూసుకొని ఇటువైపు నుంచే బయటికి వెళ్ళిపోవచ్చు. లోపల హాల్లోంచి ఏమీ రావసరం లేదు వాళ్ళు కదా. బాగుంది కదా ఏర్పాటు. ఇలా ఉంటేనే బాగుంటుంది అపార్ట్మెంట్ ఏదైనా సరే. సపరేట్ ఎంట్రన్స్ ఉండాలి, అంతేగాని అంతా ఒకవైపే అంటే బాగోదు మనకి కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి రూమ్స్, హాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కదా. హాల్ చూసారా, చాలా స్పేషియస్గా, చాలా సువిశాలంగా ఉంది కదా హాల్ వచ్చి మనకి. అలాగే టీవీ యూనిట్ కానీ, అలాగే వుడ్ వర్క్ కూడా చూసారు ఫ్రెండ్స్, చాలా అందంగా ఇచ్చారు కదా. సీలింగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న బాక్స్ లాగా ఉంది కదా చూసారా, ఈ బాక్స్ వచ్చి మనకి మన సింహద్వారం పక్కన మనకి చెప్పులు స్టాండ్ కింద వాడుకోవటానికి అనమాట. సపరేట్గా చేయించి పెట్టేశారు మనకి చక్కగా. ఇంకా అసలు మనం ఏమి చేయించుకోవసరం లేదని చెప్పాను కదా, ఆ విధంగా అనమాట. మీకు అర్థమైపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా టీవీ యూనిట్ ఎంత అందంగా ఉందో ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా బాగా అందంగా డిజైన్ చేశారు కదా, బాగుంది కదా. ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కదా, చూడండి రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ ఒక రూము, రైట్ సైడ్ ఒక రూమ్ అనమాట. అలాగే మధ్యలో మనకి వాష్ బేసిన్ ఇచ్చారు. అలాగే అక్కడ అద్దం కూడా ఏర్పాటు చేసి ఇస్తారు మనకి. ఈ లెఫ్ట్ సైడ్ మనకి ప్రశాంతంగా దేవుడిని పూజ చేసుకోవటం కోసం సపరేట్గా రూమ్ ఏర్పాటు చేశారు దేవుడికి. చూడండి ఎంత అందంగా ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుంది మనకి చక్కగా లోపల. బాగుంది కదా చక్కగా లోపల అన్నీ ఏర్పాటు చేశారు మనకి. ఇంకా మన దేవుడి పటాలు పెట్టుకోవటమే తరువాయి. ఈ డోర్స్ కూడా చాలా బాగున్నాయి అందంగా. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ వచ్చి మనకి డైనింగ్ ఏరియా.
ఓకే ఫ్రెండ్స్, చూసారా కబోర్డ్స్తో డైనింగ్ ఏరియా కానీ కిచెన్ కానీ సూపర్గా ఉంది కదా. అసలు మీ ఇంటి దేవతని ఒక్కసారి తీసుకొచ్చి ఈ ఫ్లాట్ చూపించండి, వాళ్ళకి నచ్చకపోతే ఒట్టు, అంత బాగా నచ్చుతుంది. ఏమంటారు? అసలు ఎక్కడికక్కడ కబోర్డ్స్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చేశారు కదా. అసలు మన ఇంటి సామాను ఒక్కటి కూడా బయటికి కనపడదు, అన్నీ లోపలే చక్కగా కబోర్డ్స్లో, ఏ లోటు ఉండదు మనకి. చూడండి, గాలి వెలుతురు మాత్రం కావాల్సినంత వస్తుంది మనకి. అలాగే ఇటువైపు మనకి కిచెన్ పక్కనే వాష్ ఏరియా, ఇందాక బయట నుంచి చూపించాను కదా, ఇటు నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. మన పని మనుషులందరూ ఇటే తిరుగుతారు చక్కగా. చూసారా, ఇటు నుంచి కూడా బయటికి ఎంట్రన్స్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు, బాగుంది. మనకి ఎక్కడికక్కడ అన్నీ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ కదా. ఓకే, ఇప్పుడు మన కిచెన్ డైనింగ్ ఏరియా చూసేసాం, పూజా గది కూడా చూసేసాం, హాల్ కూడా చూసేసాం. ఇప్పుడు మనం బెడ్రూమ్సే చూడాలి. పదండి ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ ఎక్కడో చెప్పలేదు కదా నేను. ఈ ఫ్లాట్స్ వచ్చి మనకి విజయవాడ కరెన్సీ నగర్ ఆయుష్ హాస్పిటల్ ఏరియాలో బల్లింవారి వీధి అని ఉంది కదా, ఆ బల్లింవారి వీధిలో ఉందన్నమాట ఈ ఫ్లాట్స్ గల అపార్ట్మెంటు. మన ఫ్లాట్స్కి ఆయుష్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, పందర్ రోడ్డు కానీ, ఏలూరు రోడ్డు కానీ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది మనకి ఈ ఏరియా వచ్చి. మనకి స్కూల్స్ కాలేజెస్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అన్నిటికీ అనుకూలమైన ఏరియా అనమాట. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది, కూల్గా ఉండొచ్చు మనం చక్కగా. అందుకని మీరు పూర్తిగా వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. చక్కగా మీకు ఫ్లాట్స్ దగ్గర తీసుకొని చూపిస్తాము. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మనకి ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని బాగా అర్థమవుతాయి కదా. మాస్టర్ బెడ్రూమ్ కానీ, సెకండ్ బెడ్రూమ్ కానీ చక్కగా మనకి 6x6 బెడ్ వేసుకోగా ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది మనకి చక్కగా. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకే అర్థమవుతుంది చూడంగానే. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 12.6x14 అనమాట, 14 అడుగులు. అలాగే కబోర్డ్స్ కూడా మంచి ప్లైవుడ్తో మంచి స్టాండర్డ్గా చేయించారు, మీరు చూడంగానే పట్టేస్తారు ఇది మంచిదే, చక్కగా స్టాండర్డ్గా చేయించారు అని మీకే అర్థమైపోతుంది. అందుకని ఒక్కసారి విజిట్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. అలాగే సెకండ్ బెడ్రూమ్ వచ్చి మనకి 12.6x12.9 అనమాట అడుగులు, పెద్ద పెద్ద రూమ్లే కదా. అలాగే వాష్రూమ్స్ కూడా చాలా పెద్ద పెద్దవి, 8.6x4.6 అనమాట. అందుకని ఒక్కసారి విజిట్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్స్ని మాత్రం ఒక్కసారి విజిట్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకుందరు కానీ, ఎందుకంటే ఈ ఏరియాలో 2 BHK ఫ్లాట్ వచ్చి సెకండ్సే 3 years 4 years అయింది 65 లక్షలు చెప్తున్నారు. నేను అనడం కాదు, కావాలంటే మీరు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అవి కూడా. అలాంటిది కొత్త ఫ్లాట్ సేమ్ స్క్వేర్ ఫీట్ ఉన్నదే మనకి 58కి మాట్లాడుకుంటే ఇంకా తగ్గుతారు చక్కగా. మరి ఎంత వేరియేషన్ ఉందో చూసారు కదా. అందుకనే తప్పకుండా రండి మీరు. ఫ్రెండ్స్, మన ఫ్లాట్స్ వచ్చి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1370 స్క్వేర్ ఫీట్ అనమాట. అందులో ప్లింత్ ఏరియా వచ్చి 1000 స్క్వేర్ ఫీటు, కామన్ ఏరియా వచ్చి 250 స్క్వేర్ ఫీటు, పార్కింగ్ ఏరియా వచ్చి 120 స్క్వేర్ ఫీటు. మనకి అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 41.3 గజాలు మనకి స్థల రూపేణా రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. మనకి కాస్ట్ వచ్చి ఒక్కొక్క ఫ్లాటు 58 లక్షలు చెప్తున్నారు బిల్డర్ గారు. మనం నెగోషియేషన్గా మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నెంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ.